హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే గుమ్మడికాయలు ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి. నాకైతే రాదు, అమ్మ చెప్పింది. గుమ్మడికాయ పెద్ద గుమ్మడికాయ అండి. అమ్మ చిన్న చిన్న ముక్కలు కోసేసి పసుపు వేసి ఉప్పు వేసి అట్లని పంపించారు. నేను అంతే కాయ చూపించట్లేదు. కాయకి కేజీ పప్పు నానబెట్టమన్నారు. కేజీ పప్పు అయితే నానబెట్టాను, గ్రైండర్లో వేసుకున్నాను. నేను ఒక గంట ముందు సగ్గుబియ్యం అయితే నానబెట్టానండి. కేజీ మినపప్పుకి పావు కేజీ పండు పచ్చిమిరపకాయలు మిక్సీ ఆడానండి. దాంట్లో జీలకర్ర వేసాను. మెత్తగా కచ్చబచ్చగా మిక్సీ ఆడేసి అది ఒక క్యాన్లో వేసుకున్నాను. సగ్గుబియ్యం ఒక గంట ముందు నానబెట్టి ఆ సగ్గుబియ్యం కూడా వేసేసుకున్నాను. పిండి అయితే అదిగో అయిపోయిందండి. గట్టిగా తీసుకున్నాను. అవి తీసుకున్న తర్వాత పిండి మొత్తం కేజీ పిండి పట్టిందండి నాకు. ముక్కలు అయితే ఇగో అమ్మ పంపించేసింది కాబట్టి మీకు ఏం చెప్పలేకపోతున్నాను. కాయ ముక్కలు అయితే అందులో వేసేసుకున్నాను. కేజీ పిండి పట్టేసింది. నాకైతే గట్టిగా ఆడుకోవాలండి. మొత్తం అంతా కలుపుకున్నాను. చెయ్యి అయితే చాలా మంట వచ్చేస్తుందండి. పండు పచ్చిమిరపకాయలు కదా, మంట వచ్చేస్తుంది. ప్రొద్దుటే ఎండ రాకుండానే పెట్టేసుకుంటున్నానండి. నేను కొంచెం మబ్బుగా ఉన్నది. ఎండ అయితే కాసేపటికి వస్తుంది. అంతా అయితే కలిపేసుకున్నాను. బిల్డింగ్ పైకి పట్టుని వెళ్తున్నాను. ముందుగా ఒక కాటన్ గుడ్డ తడిపేసుకుని శుభ్రంగా నీట్గా తుడిచేసుకుని అక్కడ పెట్టేసుకున్నానండి. కవర్లు కూడా తీసుకున్నాను. కవర్లో అయితే అలా పెట్టేసుకున్నాను. దాని మీద పెట్టేసుకుని కాటన్ క్లాత్ అయితే చుట్టూరు పెట్టుకున్నానండి. డస్ట్ అయితే పడకుండా ఉంటాయని. ఇలా అయితే అయిపోయింది. సాయంత్రం చూసారా, ఈవినింగ్ టయానికి ఇలా వచ్చినాయి. నేను ఒక్కొక్కటి తీసి పళ్ళల్లో పెడుతున్నానండి. అలా నాకు 4 రోజులు 5 రోజులు ఎండడానికి టైం పట్టింది. అలా ఒక్కొక్కటి తిరగేసి మనం ఇలా పళ్ళల్లో పెట్టుకోవాలండి. మీకు చూపిస్తాను చూడండి. ఒకటి తీసి అలా తీస్తే అలా వచ్చింది. తిరిగేసిన తర్వాత అలా తీసుకుని పెట్టుకుని 4 రోజులు ఎండిన తర్వాత వేపుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. సాంబార్లోకి అవి బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.